హాయ్ అండి, రైతు సోదరులకు నా నమస్కారం అండి. ఈరోజు ఈ ఖరీఫ్ సీజన్లో వరి పైరు అంటే 1638 కేఎన్ఎం 1638 పైరుకైతే ఈరోజు ముందైతే స్ప్రే చేస్తున్నానండి. ఆ ముందు ఏం ముందా అది ఆ ముందు వల్ల ఏం ప్రయోజనాల, తర్వాత ఎకరాకి ఎంత మోతాదు కొట్టాలా, తర్వాత వచ్చేసి దీని రేట్ ఎంత ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఇలాంటి వ్యవసాయ వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఈ ముందైతే పిచికారీ చేస్తున్నానండి. ఈ ముందు పేరు వచ్చేసి ఎక్సఫైన్. ఇది ఎస్సీ రూపంలో అయితే ఉంటుందండి. దీంట్లో కెమికల్ వచ్చేసి ఎక్సోకొన్జల్ 5% ఎస్సీ రూపంలో అయితే ఈ ముందైతే ఉంటుందండి. ఇది దేనికి పనిచేస్తుందా తర్వాత అయితే చెప్తానండి. ముందు మనం ఎంత మోతాదు వేసుకోవాలో ముందు తెలియజేస్తాను. తర్వాత ఇది దేనికి పనిచేస్తుందో తర్వాత అయితే చెప్తానండి. ఇది 1/2 లీటర్ అండి. ఇది 1/2 లీటర్ అయితే తెచ్చుకున్నాను. నేను వచ్చేసి మన పొలం వచ్చేసి 40 సెంట్లు అండి. 40 సెంట్లు. ఈ 40 సెంట్లకు వచ్చేసి నేను 250 ml అంటే 1/4 లీటర్ అయితే తీసుకున్నానండి. నలభై సెంట్లకి 6 ట్యాంకులు అయితే పిచికారీ అయితే చేస్తున్నానండి. మామూలుగా పవర్ స్పేర్ అయితే 4 ట్యాంకులు అయితే సరిపోద్ది. ఇది హ్యాండ్ స్పేర్ కాబట్టి 6 ట్యాంకులు ప్రతిసారి నేను 6 ట్యాంకులు అయితే స్ప్రే చేస్తానండి. చాలామంది రైతులు అయితే అనుకుంటుంటారు, ఏంది ఎక్కువ డోస్ అయితే వేసి పిచికారీ అయితే చేస్తున్నాడు అనుకుంటాడు. చాలామంది రైతులు అయితే అనుకుంటారు అనమాట. దేనికంటే ఒక ఎకరాకు వచ్చేసి 250 ml అనమాట. అంటే 1/4 లీటర్ ఎకరాకి. నేను ఎకరాకే పిచికారీ చేస్తున్నాను అనమాట, కొద్దిగా డోస్ వేసి. దేనివల్ల అంటే ఒకవేళ డోస్ వేసినా కూడా ముందు పైరుకైతే ఆన్ చేయదన్నమాట. అందుకని నేను కొంత ఎక్స్ట్రా డోస్ వేసి నేనైతే పిచికారీ చేస్తున్నానండి. కానీ ఎకరాకైతే 250 ml అయితే సరిపోద్ది. నేను కొద్దిగా డోస్ వేసి వేస్తున్నానండి. దేనికైనా అంటే అది కూడా మీకు తెలియజేస్తానండి. ఫస్ట్ ఈ ముందు దేనికి పని చేస్తుందా ముందు దాన్ని తెలుసుకుందాం. తర్వాత నేను ఎంత డోస్ వేసింది, దేనివల్ల వేసింది మీకైతే తెలియజేస్తానండి. ఈ ముందు వచ్చేసి ఎక్కువగా పాంపడకి, ఒడ్లు కలరింగ్కి పనిచేస్తుందండి. పాంపడ అయితే మా కైలో లేదు. దేనివల్ల అంటే మన వీడియోలు చూస్తుంటారు. నేను మన పొలంలో ఒకసారి చూడండి, గిడ్డే ఉండినమాట. గిడ్డి లేని వల్ల పైరుకైతే పాంపడ సోకే అవకాశం ఉండదు అనమాట. పైరు గంట నీట్గా ఉంటుంది. ఆ తెగులు రావడానికి కారణం ఏంటంటే ఈ పొలం గిట్ల మీద, గినాల మీద ఎక్కువ గిడ్డి ఉన్న వల్ల ఈ పాంపడ గిడ్డికి సోకి తర్వాత పైరుకి సోకద్దు అనమాట. అందుకని పొలం గిట్ల మీద గిడ్డి మటుకు ఉంటే ఈ పాంపడ సోకద్ది, తర్వాత వచ్చేసి దోమగడ వ్యాపిస్తుంది అనమాట. అందుకని పొలం గెట్లు చుట్టూరు గిడ్డు లేకుండా చూసుకోవాలి. మొదటి పాయింట్ అదండి. తర్వాత వచ్చేసి ఒడ్లు కలరింగ్కి అయితే పనిచేస్తుంది. నేను కొద్దిగా 2 సార్లుగా పిచికారీ చేద్దామని నేను 1/2 లీటర్ అయితే తీసుకున్నానండి. దేనివల్ల అంటే ఈ ఖరీఫ్ సీజన్లో ఈ కస్టోడియా కూడా పనిచేస్తుంది. దేనికంటే ఈ ఒడ్లు కలరింగ్ కానీ, తర్వాత 8కి కానీ మొత్తానికైతే పనిచేస్తుంది. పాంపడకి కూడా పనిచేస్తుంది అదైతే. కానీ కొద్దిగా రేటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్లో మన చేతికి అందదా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట పైరు. ఇప్పుడేం బాగానే ఉంటుంది, ఎండలు అంటే కాస్తానే ఉన్నాయి. కానీ మన చేతికి వచ్చేలాకే పైరు వస్తుందా. కానీ ఎక్కువగా పెట్టుబడి పెట్టకుండా నేనైతే ఈ రెండు దపాలు ఈ కాంటా ప్లస్ అంటారండి దీని. టాటా వాళ్ళ కంపెనీ ఉంటుంది అనమాట కాంటా ప్లస్. అలాంటి ముందే
ఈ మందు అయితే 2 సార్లు పిచికారీ చేస్తున్నానండి, 2 సార్లు. నేనైతే ఫస్ట్ పిచికారీ వచ్చేసి పట్టల దశ, బిర్రు పట్టలు. మన పొలం అయితే బిర్రు పట్టల మీద ఉంది. ఆ పట్టల మీద నేనైతే ఫస్ట్ పిచికారీ అయితే చేస్తున్నానండి. ఇగోనండి, ప్రతి కర్ర పట్ట దిశలో ఉందండి, బిర్రు పట్టలో. వచ్చేసి ఎన్ని తీసిన మాట ఇంకోసారి అయితే పిచికారీ చేస్తానండి. ఇంకేమి మందులు పిచికారీ చేసే అవకాశం ఉంటుంది. కానీ నేనైతే అంతవరకు ఎక్కువగా పెట్టుబడి పెట్టకుండా లైన్ చేయాలని ఈ కాంటా ప్లస్తోనే పిచికారీ అయితే చేస్తున్నానండి. తర్వాత ఇంకా కంపల్సరీగా దోమ అయితే పడద్ది, దోమకు పిచికారీ చేసుకోవాలండి. మందు కొట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ఏంటంటే ఒక్కొక్కరంటే గినాలకు పడితే ఏమవుద్ది, వేస్ట్ కదా అనుకుంటారు. పైరుకి మనం పిచికారీ చేసుకున్నాం అనుకో, పైరుకి పడి ఆ తెగులు అయితే నివారణ చేసుకోవచ్చు అనుకుంటారు. గినుము కొడితే ఏమవద్దు, గిడ్డేమొస్తుంది, మనకి ఏం రాదనమాట. అందుకని చాలామంది గినాలకి ముందైతే కొట్టరు. గినాలకి కంపల్సరీగా ముందైతే పిచికారీ చేసుకోవాలి. మనం పొలంలో ముందు కొట్టేటప్పుడు ప్రతి పాయిలో వచ్చినప్పుడు ఎక్కినప్పుడు గినాని అనమాట, ఆ గినువు నుంచే మన పొలంలోకి సోకద్దు అనమాట. ఏంది తెగులు, పురుగు కానీ దోమ కానీ ఇలాంటి పాంపడ తెగులు కానీ ఈ గిడ్డి వల్ల సోకద్ది. ఆ గిడ్డికే మనం ముందుగానే పిచికారీ చేసినప్పుడు పొలంలోకి ఎంటర్ కానివ్వకుండా చూసుకుంటుంది అనమాట. తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.